కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవడం, ఆశించినవి సమసించిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుని కల్పించినవే అని మనం నేర్చుకోనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనమేది? వరాల మీద ఆశ పెట్టుకోవడానికి, వరాలనిచ్చే వాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు, కానీ వరప్రదాత శాశ్వత ప్రేమ. ఏలియాకు సారెపోతు చేరేదాకా కేరూతు చాలా జటిగల సమస్య. చేరిన తరువాత అంతా స్పష్టమైనదే. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలో ఒక దశలో సంభవించేవే. జీవన చర్మంకం సుఖమంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారెపోతునకు నడిపించినట్టయితే అతన్ని అనుభవజ్ఞుడుగాను జ్ఞానినిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కేరూతులో అతడు విశ్వాసమూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్లయితే నా నిరీక్షణ భూమి ఆకాశములను సృజించిన దేవునిపైనే. సెలయేటి గట్టునే కాపుర ఉన్నావేమో నువ్వను. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో ఒలలాడించిన ప్రేమలు కాలగమనములో కరిగిపోయి కొట్టుకొని పోయినవేమో. నిన్నల్లారించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికది నీళ్ళివ్వలేకపోతే, ఒకప్పుడు గలగల పారిన ఏరువలే వెళ్ళబోతే దేవుడు నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలముతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు.